యోగ వాసిష్టంలోని నిజ ప్రయత్న ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. ఓయి మానవుడా, నీవు ఈ ఉత్తమమైన ఉపాధిని పొందావు. నిత్యానిత్యములను విచారించి గ్రహించగలిగే సూక్ష్మబుద్ధిని కూడా పొంది ఉన్నావు. అనేక ఉపాయములకు అవకాశమై ఉన్న ఈ జీవితమును వ్యర్థపరుచుకోవటం తగిన పనేనా? కాబట్టి శ్రద్ధాసక్తుడివై స్వస్వరూపమగు ఆత్మయందు సమాధానమును పొందు లక్ష్యముతో వ్యవహరించాలి. ఈ దుష్ట సంసార వ్యవహారమును అంతరంగము నుండి తొలగించివేయి. పురుషకారము చే అదృష్టమును నివారింప యత్నించు వానికి ఇహ పరలోకములు రెండింటియందు అభీష్ట సిద్ధి ప్రాప్తిస్తోంది. అట్లు కాక అదృష్టమును నమ్మి అప్రయత్నపరులై ఉండేవారు తమకు తామే శత్రువులు అగుచున్నారు. తమ యొక్క ధర్మార్థ కామములను తామే నశింప చేసుకుంటున్నారు. ఇక మోక్షము విషయమే వేరే చెప్పేదేమున్నది? పౌరుషము యొక్క స్వరూపములు మూడు. ఒకటి, పురుషార్థమును సాధించవలనను ఇచ్చ. రెండు, కర్మేంద్రియముల ప్రవృత్తి. మూడు, తత్వజ్ఞాన వికాసము. ఈ మూడు ఒకదానికి మరొకటి తోడు అగుచు ఉత్తమ ఫలములను ప్రాప్తింప చేస్తున్నాయి. మనస్సునందు ఎట్టి విషయము స్ఫురిస్తుందో చిత్తము కూడా అట్టి ఆకారమునే దాల్చుట జరుగుతోంది. అట్టి చిత్తము నుండి ఇంద్రియముల యత్నములు బహిర్గతం అవుతున్నాయి. ఒకడు తన బాల్యము నుండి ఏ విషయముల గురించి ఏ ప్రయత్నములు చేస్తాడో ఫలితములు కూడా ఆ ప్రయత్నములు బట్టే ఉంటున్నాయి. ఇక దైవం అనుదానికి వేరే చోటెక్కడా? అందుచేతనే పౌరుషము అనున్నది సర్వమునకు మూల కారణమై ఉన్నదని మేము సిద్ధాంతీకరించడం జరుగుతోంది. ఓ రాఘవ, తమ పురుషాకారము చేతనే ఎవరైనా ఏదైనా ఈ జగత్తులో పొందగలుగుచున్నారు. పురుషకారము వలననే బృహస్పతి దేవతల గురువు అయ్యాడు. అట్లే శుక్రాచార్యుడు రాక్షసులకు ఆచార్యుడై వెలయుచున్నాడు. మనుషులలో కూడా కొందరు అనేక దైన్య దారిద్రములచే పీడింపబడుచు కూడా ఉత్తమ పురుషాకారమును ఆచరించిన వారే ఇంద్ర సమానులు అగుచున్నారు. అదేవిధంగా నహుషుడు మొదలైన మరి కొందరు అనేక సంపదలతో భోగములతో తొలతూగుచు తమ స్వప్రయత్నముల దోషములచే నరకమున కూలిపోయారు. ఎదురుగా ఉన్న ప్రపంచమునే చూడు. ఇక్కడ జీవులు వేలకు వేలుగా సంభవిస్తున్న ఆపదలను దుర్దర్శలను తమ పురుష ప్రయత్నము చేతనే అధిగమించుచున్నారు కదా. శాస్త్రములు ఎందుకొరకు రచించబడ్డాయి? అశుభ మార్గమున పయనించే చిత్తము సర్వ ప్రయత్నములచే శుభ మార్గమునకు మరణించబడుగాక అని ప్రతిపాదించి మానవుని చక్కదిద్దుటకే కదా. అవి సక్రమంగా అవగాహన చేసుకోబడుగాక, ఆచరించబడుగాక. గురుజనులు కూడా మానవులకు నాయన్లారా, శుభదాయకము, అనపాయకరము, ఉత్తమ ఫలప్రదము అయ్యున్న ఈ ఈ క్రియా వ్యవహారములను యథారీతిగా యత్నపూర్వకంగా ఆచరించండి అనే ఉపదేశిస్తున్నారు. అంతేకాని దైవమే అన్నీ ఇస్తాడు, మీరు ఇష్టం వచ్చినట్లు తిని తిరగండి అని చెప్పటం లేదే. నేను ఏ రీతిగా ప్రయత్నిస్తున్నానో ఫలములు కూడా ఆ రీతిగానే ప్రాప్తిస్తున్నాయి. అందుచేత నేను నా ప్రయత్నములనే సరైన మార్గంలో నియమించదనుగాక అని మానవుడు భావించాలి. ఎప్పుడైతే అతడు అట్టి సద్విమర్శ చేయడో అప్పుడు తనకు దైవము వలననో అదృష్టము వలననో ఇతరుల వలననో అశుభములు ప్రాప్తిస్తున్నాయని అనుకోవటం, వాపోవటం జరుగుతోందని మా అభిప్రాయం. అతడు అనేక సార్లు నా సామర్థ్యమును ప్రయత్నమును ఎట్లా ఉన్నాయి అని ప్రశ్నించుకోకుండా వారి వలన నేను ఇది సాధించలేకపోయాను అని అంటూ పరదూషణకు దిగుచున్నాడు. పౌరుష బలము చేతనే కార్యసిద్ధి జరుగుతోంది అనున్నది నిర్వివాదాంశము. బుద్ధిమంతులు పౌరుష బలమును ఆశ్రయించే తమ కార్యములచే అనేకులను ప్రభావితం చేయగలుగుచున్నారు. అయితే జీవితంలో అయిష్టమైనవి కష్టమైనవి సంభవిస్తున్నప్పుడు అల్పబుద్ధి గల వానికి ఓదార్చుటకు బుద్ధిమంతులైన వారు దైవము అనే శబ్దమును ఉపయోగించడం జరిగింది. అట్లు కల్పించబడిన దైవము అను దాని పట్ల విశ్వాసముచే ఉత్తమ కార్యాచరణము నిర్వర్తించబడగా ఆ శిష్యులు ఉత్తమ బుద్ధి సమన్వితులై సర్వము గ్రహించగలరు అనున్నదే బుద్ధిమంతుల ఉద్దేశ్యం. ఇది చిన్నపిల్లలకు ప్రమాదరహితమైన సత్ప్రవర్తన నేర్పుట వంటిదే. అయితే దైవము అను శబ్దము ఏదీ స్వయముగా ప్రసాదించదు.
ప్రయత్న బలమును అనుసరించే సదవగాహన సత్ప్రవర్తనముల నుండే ఔన్నత్యం అనేది లభిస్తోందని గ్రహించు. పురుషకారమే ఫలవంతమగుచున్నది అనున్నది అందరికీ అన్ని వేళలా ప్రత్యక్ష అనుభవమే. ఒకడు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలంటే కూడా స్వప్రయత్నమే శరణ్యమగుచున్నది కదా. భుజించిన వానికే రుచి తెలుస్తోంది, తృప్తి కలుగుతోంది, ఆకలి తీరుతోంది. భుజించిన వానికి ఆకలి ఎలా తీరుతుంది? నడిచేవాడే వెళ్ళగలుగుతాడు. నడవనివాడు వెళ్ళేది ఎట్లా? మాట్లాడేవాడే చెప్పగలుగుచున్నాడు. మాట్లాడని వాడు తాను అనుకున్నది ఎట్లా చెప్పగలుగుతాడు? అందుచేత పౌరుషమే జనులకు సిద్ధిదాయకమగుచున్నది అనుటలో ఎవ్వరికీ ఏమాత్రము సందేహము ఉండవలసిన అవసరము లేదు. అనేక మంది ధైర్యశాలురు పౌరుషమును ఆశ్రయించే గొప్ప సంకటముల నుండి విడివడుచున్నారు. మా అదృష్టం ఇంతే కాబోలు అని నమ్మి ఊరక కూర్చునే వారు ఏమి సాధించగలరో చెప్పు. ఓ రామా, మరలా మరలా ప్రకటిస్తున్నాను, ఏ వ్యక్తి ఏ దాని కొరకు ఎంతగా ప్రయత్నిస్తాడో అతడు ఆ దానిని అంతవరకే అట్లే పొందుచున్నాడు. తూష్ణీభావం వహించి ఊరుకునే వానికి ఎక్కడా ఏమీ సిద్ధించుట లేదు. శుభపురుషకారము శుభమునకు, అశుభ పురుషకారము అశుభమునకు దారి తీస్తోంది. కాబట్టి నీవు దేనిని కోరుకుంటున్నావో దాని కొరకే ఉత్తమ ప్రయత్నం చేయి. ఇక ఫలితం అంటావా, అది వెనువెంటనే లభించవచ్చు లేదా ఆలస్యంగా ప్రాప్తించవచ్చు. ఏది ఏమైనా శుభ ప్రయత్నములకు శుభము, అశుభ ప్రయత్నములకు అమంగళము వచ్చి తీరుతాయి. వాటిని ఎవరూ నిరోధించలేరు. ఇది అప్రతిహితమైన విధాన శాసనం. అయితే దేశ కాలాధీనంలో పౌరుష బలంచే లభిస్తున్న శుభాశుభ ఫలములనే దైవము అని అందరూ పిలుస్తున్నారు. అంతేగాని దైవము అనగా కనులకు కనబని ఏదో తెలియరాని శక్తి, లేక అకస్మాత్తుగా కారణం లేకుండా ప్రవర్తించేది, లేక ఇంకొక చోట ఎక్కడో ఉన్నట్టుది అయి ఉండలేదు. పురుషుడు ఈ లోకమునందే జన్మిస్తున్నాడు, పెరుగుచున్నాడు, ముదుసలి అగుచున్నాడు. ఈ విధంగా బాల్య, యవ్వన, వార్ధక్యాలు ప్రత్యక్షానుభవం అయినట్లుగా అదృష్టమనున్నది ప్రత్యక్షంగా లభిస్తోందా? లేదు కదా. కనుక మా ఉద్దేశ్యంలో కారణమే లభించినట్టు అదృష్టమనున్నది లేనే లేదు. సత్పురుషులైన వారు పరమార్థములను సాధించు యత్నములు అను వాటినే పౌరుషము అని పేరుతో పిలుస్తున్నారు. లౌకిక దృష్టితో చూచినప్పుడు కూడా పౌరుషము లేక పురుష ప్రయత్నము వలననే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయి. చేతులతో వస్తువులను కదల్చటం, మాట్లాడటం, చూడటం ఇట్లే సర్వేంద్రియ క్రియలు ప్రయత్నము పౌరుష బలం చేతనే జరుగుచున్నాయి. అంతేగాని దైవ బలం చేత కాదే. అయితే అనర్థకరములు, నిష్ప్రయోజనకరములు అయిన ప్రయత్నములు అట్టి ప్రయోజనములనే కలుగు చేస్తున్నాయి. అల్పాశయముతో కూడిన వాటి ప్రయత్నముల వలన పొందేది ఏముంటుంది? అందుచేత సత్సంగమునందు, సత్శాస్త్ర పర్యావలోకమునందు బుద్ధిని వినియోగిస్తే ఆ బుద్ధి సునిశ్చితమవుతుంది. ఇప్పుడు సమగ్ర సదవగాహనతో కూడిన ప్రయత్నము చేతనే అనుకున్నది లభిస్తుంది. అజ్ఞానము చేతనే వైషమ్య మమకార వృత్తులు జన్మిస్తున్నాయి. ఏ ప్రయత్నములైతే సర్వ వైషమ్య భావములను మొదలంట నివృత్తింపచేసి అఖండ ఆనందమును ప్రాప్తింప చేయటానికి కారణములు కాగలవో అట్టి ప్రయత్నముల సమూహమునే పురుష పరమ పురుషార్థము అని తత్వజ్ఞులు పిలుస్తున్నారు. అట్టి పురుషార్థము ప్రాప్తించజేయగల సచ్చత్ వివేకులకు సత్పురుషులను, సత్శాస్త్రములను శరణు వేడటం సంసారబద్ధుడగు మానవునకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. సరోవరంలో అందమైన తామరలు వృద్ధి చెందాయనుకో, అప్పుడు తామరల వలన సరోవరం, సరోవరం వలన తామరలు పరస్పరం శోభింప చేసుకుంటాయి. అదేవిధంగా సత్శాస్త్ర సాధు సాంగత్యాల వలన బుద్ధి, బుద్ధి వలన సత్శాస్త్ర సాధు సాంగత్యాలు శోభిస్తున్నాయి. అందుచేత బాల్యము నుండి వాటిని అభ్యసించాలి. వాటి వలన ఆ అభ్యసించువాడు తనను తాను ఉద్ధరించుకునుటే కాక అనేకులను తన వలననే సమున్నతులను చేయగలడు. ఎందుకంటే అతనికి స్వాత్మావలాభమే చేకూరుతుంది కదా. ఓ రామచంద్ర, ఈ ప్రపంచమంతా అదృష్టము చేత నడుచుచున్నదని భ్రమింపబడకుండుగాక. ఏది ఎక్కడ ఎట్లు జరుగుచున్నా దాని వెనుక ప్రయత్నమే అంతర్లీనమై ఉంటుందని నేను నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాను.
భగవంతుడగు విష్ణుదేవుడు నిజ ప్రయత్నము చేతనే దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట చేస్తున్నాడు. అంతేగాని ఆయనకు అదృష్టం కలిసి వస్తోందా? కానే కాదు. ఈ జగత్తులో ఎవరికైనా పురుష ప్రయత్నమే ఇష్టసిద్ధిని ప్రాప్తింపచేస్తోంది. అందుచేత నీవు సర్వదా ప్రయత్నశీలుడివై ఉండు. సర్వ సంకలలను త్యజించి ఏ ఏ ప్రయత్నములను ఉచితమో వివేకముచే విచారించి వాటిని ఆశ్రయించు. అంతేగాని కొయ్యను చూచి ఇది పాము కాదు కదా అని అనుకుంటూ దైవమాను దాని విషయమై లేనిపోని భ్రమలు పొందవద్దు. మహత్తరమైన అవకాశములు ఉన్న ఈ జీవితము అను దానిని జనులు లేనిపోని కల్పనతో వృధా చేసుకోవటం తరచూ జరుగుతున్నదని గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అప్రయత్నశీలుడు దుర్గతుల గురించి తెలుసుకుందాం.